హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు బాగున్నారని కోరుకుంటూ నేను మీ శోభారాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా ఎవరైనా కొత్తగా కాదు, మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అనే సింబల్ ఉంటుంది, దాన్ని అయితే నొక్కండి. దాన్ని నొక్కడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. ఛానల్లో సపోర్ట్ చేసినట్టు ఈ ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. అలాగే మీకు చెప్పేది ఏంటంటే ఆ ఛానల్లో అయితే ఇంకా నేను నడపట్లేదు, ఆ ఛానల్ నేను నడపాలని కూడా అనుకోవట్లేదు. కాబట్టి ఆ ఛానల్ మాత్రం అన్ఫాలోయింగ్ చేసేయండి. అందరూ కూడా అన్ఫాలోయింగ్ చేసేయండి. ఇంకా ఆ ఛానల్ నాకు వద్దు అనుకున్నాను కాబట్టి ఆ ఛానల్ని మన సబ్స్క్రైబర్లంతా కూడా అన్ఫాలోయింగ్ అయితే చేసేయండి. ఇంకా ఆ ఛానల్ వల్ల నాకు ఏ ఉపయోగం లేనప్పుడు, ఆ ఛానల్ నేను నడపదలుచుకోలేనప్పుడు ఇంకా ఆ ఛానల్స్ నాకు వద్దు అనుకున్నా కాబట్టి అన్ఫాలోయింగ్ చేయమని అయితే చెప్తున్నాను. అలాగే వాళ్ళనైతే వదలను. కంపల్సరిగా నేను వాళ్ళ ఫేస్లు అయితే నేను పెడతాను. వాళ్ళ ఫ్యామిలీ ఫేస్ కూడా నా దగ్గర ఉంది. వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నేను వాళ్ళ అమ్మ ఫోటో, ఆ అబ్బాయి ఫోటో అయితే నేను వీడియోకి అయితే రివీల్ చేస్తాను. ఏదైతే అది అవుతుంది. ఇంకా ఎంతకైనా నేనైతే ఇదవుదా అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే వీడియో లెంత్ ఎక్కువ అయి ఉండొచ్చు. కాబట్టి ఎలా వస్తుంది ఏంటి, ఎలా మాట్లాడుతున్నాను ఏంటి అనేది నాకైతే తెలీదు. నాకు ఇలా మాట్లాడటమే వస్తుంది. ఇంకా మరి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నాకు తెలీదు. ఉన్నది ఉన్నట్టు మహాన్ చెప్పేస్తా. అది మంచిగా కానీ చెడే కానీ ఉన్నది ఉన్నట్టు మహాన్ చెప్పేయడమే నాకు అలవాటు. కానీ ఏదైనా ఒక పని చేస్తున్నానంటే కాస్త లేట్ అయితే అవ్వచ్చేమో కానీ ఆ పనిని మాత్రం పక్కాగా జరిపించి తీరుతాను. వాళ్ళనైతే పబ్లిక్లోకి తీసుకురాకుండా అయితే, సోషల్ మీడియాకి పరిచయం చేయకుండా అయితే నేనైతే ఉండను. ఓకేనా? వాడాలా? ఏంటి ఇంట్లో తెచ్చుకోవచ్చుగా. అన్నీ నేనే కాకపోతే పిల్లలు ఉన్నారు, తెచ్చుకోవచ్చు కదా. వాళ్ళు తింటే నాకేంటి బాగా అసలు చెక్ తీసుకోవచ్చు. నిద్ర లేకమంటేనే రోజు నిద్ర లేక పడాక మధ్యలో బొక్కలు ఎందుకు పెడతారు? అమ్మాయిల గొప్పకి అబ్బాయి అమ్మాయిలో చెప్తాను. తెలీదా నీకు? తెలుసుకో ఇప్పుడు. ఎందుకని వేస్తున్నావు? ఖాళీ లేదు కదా. ఏ మరి ఖాళీ అంటున్నావు? నేను ఛార్జింగ్ పెడితేనే కరెంటు బిల్లు వస్తుందా? మీరే టీవీ పెట్టినరా? మరి నన్ను అంటున్నావు. టీవీ ఎందుకు పెట్టావు మరి? మరి ఇంకా ఎట్లా చూసుకుంటే కరెంటు బిల్లు రా పెరక ఏం చేస్తాయి? నేనే వేసుకోపోవాలా? అయినా నువ్వు మాత్రం యూనిఫామ్లో అవి ఉతుక్కోవద్దా? ఇది భయంగా ఉంటుంది. భయం వేయడం లేదని ఎవరైనా అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. అయితే జంపుకి దగ్గరయ్యే కొద్దీ మనలో ఈ మిత్రులంతా నా కోసం ఎదురు చూస్తున్న మిత్రులు పోయింది. రెండో వాళ్ళు వేసి తిరుగుతుందన్నమాట. 2 రోజులు ప్లగ్ బాక్స్ పని చేయకపోయేసరికి ఈ పని అంతా ఒకరోజే పడిపోయింది అన్నమాట. అది డస్ట్బిన్ ఏరియా మాకు.
చెప్పులతో భజన చేసిన వరకు చాలు. బాయ్.